తెలంగాణలో ప్రముఖ న్యాయవాది కె ప్రతాప్ రెడ్డి మృతి. మనం చూసుకున్నట్లయితే ప్రముఖ న్యాయవాది, మానవతావాది కె ప్రతాప్ రెడ్డి గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రతాప్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పోతుగల్ గ్రామంలో 1931 ఏప్రిల్ 11 జన్మించారు. ఉమ్మడి బార్ కౌన్సిల్ సభ్యునిగా 2 సార్లు, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలందించారు. సుమారు 175 మంది ఆయన వద్ద జూనియర్లుగా చేరి నైపుణ్యం సాధించారు. అలా జూనియర్లుగా చేరిన వారు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దాకా ఎదిగారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, మాజీ అడ్వకేట్ జనరల్ డి ప్రకాష్ రెడ్డి కూడా ఆయన కార్యాలయం నుంచి ఎదిగారు. మావోయిస్టులు, అరాచకాలు, పోలీసుల హత్యపై 1990లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిషన్కు చైర్మన్గా వ్యవహరించి సమర్పించిన నివేదికను కూడా ప్రభుత్వం ఆమోదించింది. ఆయన మృతదేహాన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె శ్రీనివాసరావు, జస్టిస్ వి రామకృష్ణారెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తదితరులు అయితే సందర్శించి నివాళులు అర్పించారన్నమాట. సో ఈరోజు అయితే ఈ కార్యక్రమం అయితే పూర్తి చేశారనమాట. సో ఈ విధంగా తెలంగాణ సర్కారు అంటే తెలంగాణ ప్రజలు ఒక కీలక న్యాయవాదిని అయితే కోల్పోవడం అయితే జరిగింది. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్